హలో ఆల్, ఎన్నో పోషకాలు కలిగి ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ అంటే 100 గ్రామ్స్ వరకు బాదం, 1 గ్లాస్ కాజు, హాఫ్ గ్లాస్ కిస్మిస్, పావు గ్లాస్ పిస్తా, పావు గ్లాస్ గుమ్మడి గింజలు, పావు గ్లాస్ కర్బూజా గింజలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 250 గ్రామ్స్ డేట్స్ తీసుకొని గింజలు తీసేసి ఈ విధంగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయిలో నెయ్యి వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ రోస్ట్ అయ్యాక ఇందులోకి కిస్మిస్ సీడ్స్ అలాగే ఒక 20 గ్రామ్స్ వరకు పోపీ సీడ్స్ని కూడా యాడ్ చేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా క్రంచీగా రోస్ట్ అయిన డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ వేసి సాఫ్ట్ అయ్యేంత వరకు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.